నిరుద్యోగుల కోసం DEET ముఖ్యమంత్రి రేవంత్ న్యూ ఇయర్ కానుక పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతలు నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్స్ నిరుద్యోగులు ఎంప్లాయీస్ మధ్య వారధిగా యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులోకి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది నిరుద్యోగులు అంటే జనరల్గా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా తక్కువ ఉంటాయి. 1,00,000 మంది ప్రిపేర్ అయితే అంటే ఒక డెడికేటెడ్గా ప్రిపేర్ అయితే అందులో కేవలం 500 నుంచి 1000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. మిగతా వాళ్ళకు రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా జనరల్ సినారియో అది. అయితే ఈ క్రమంలో మరి 99,000 మంది ఎటు పోవాలి? ప్రైవేట్ జాబ్స్కా లేకపోతే బిజినెస్ చేసుకోవడమా లేకపోతే ఇంకొక ఇతరత్ర పనులు చేసుకోవడం ఈరోజు పరిపాటిగా జరుగుతోంది. సో ఈరోజు ఒక వ్యవస్థ ప్రైవేట్ జాబ్స్కి నిరుద్యోగులకు మధ్య ఒక వారధిగా ప్రభుత్వం ఉంటే అనేక దీనిలో నిరుద్యోగులకు కొంత ఊరటించే అంశం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో తెలియక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఆ యొక్క బ్యారియర్ కనుక తొలగిపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశంగా ఉంటుంది ఈ యాప్ అనేది నేనైతే స్పష్టంగా చెప్పగలను. దానిపైన ప్రభుత్వం కూడా అంతే విధంగా చొరవ తీసుకుంటే ఈరోజు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారనేది నా యొక్క అభిప్రాయం. నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్తగా AI ఆధారిత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ DEETని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగులకు సదరు కంపెనీలకు మధ్య వారధిగా DEETని రాష్ట్ర సర్కారు సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ అంట. ఎక్కడెక్కడ ఉద్యోగాల్లో ఏంటి అనేది ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ చేస్తే నిరుద్యోగులు అప్లై చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్కా లేకపోతే వివిధ రకాల పరీక్షలకు హాజరై వాటిని క్లియర్ చేసి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దాని ప్రకారమే ప్రభుత్వం ఈరోజు ఆ యొక్క పని కనుక చేయగలిగితే, ఆ యొక్క వెసులుబాటు కనుక నిరుద్యోగులకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ మంచి ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనబడతా ఉంది. సో నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించి దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థల్లో నిరంతర ఉద్యోగాల కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి DEET అంతర్జాతీయ వేదికను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఉద్యోగ అవకాశాలు, స్కిల్ ప్రోగ్రామ్స్తో పాటు అన్ని ఒకే చోట డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక యాప్ను రూపొందించినటువంటి ప్రభుత్వం వివిధ కంపెనీలు కల్పిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలను అలాగే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ తదితర వివరాలను ఈ పోర్టల్లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తుంది. వివిధ కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటాయి. అందుబాటులో మరిన్ని వివరాలట. నిరుద్యోగులతో పాటు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా ఉద్యోగ అవకాశం అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వివరాలు నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగిన ఉపాధి అవకాశాలకు సంబంధించి మెసేజెస్, ఈమెయిల్స్ పంపించడంతో పాటు కాల్స్ కూడా చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిగా ఉండేటువంటి DEET ద్వారా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఇటు ఉద్యోగాలు కోరుకునే వారికి మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుగైన స్కిల్స్ ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు వెసులుబాటు దొరుకుతుంది. ప్లే స్టోర్లో అందుబాటులో యాప్ అట. ప్లే స్టోర్లో కాకుండా ఇంకా ఇది ఆండ్రాయిడ్లో కూడా మన ఐఫోన్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క యాప్ను డిజైన్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ప్రస్తుతం యాప్ ప్లేస్టోర్లో DEET పేరిట అందుబాటులో ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఉద్యోగం కోసం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంది. అందులో వారు అడిగినటువంటి ప్రొఫైల్ డేటాను పూరించి దరఖాస్తును సమర్పించుకోవాలి. యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరు చేయాలనుకున్న ఉద్యోగాలను సెర్చ్ చేయాలి. వీటితో పాటే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ యాప్లో ఉంటాయి. వాటిని కూడా తెలుసుకోవచ్చు అంటూ ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది ఒక మంచి మూవ్. న్యూ ఇయర్ సందర్భంగా నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేటువంటి అంశం. ఇదే పూర్తిగా వారిని కలిగించే అంశం కాదు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు వేయడంతో పాటు ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం ఒక చొరవ తీసుకోవడం నిరుద్యోగుల్లో కొంత ఉపశమనం కలిగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకా కొంత దూకుడుగా పోతే ఈరోజు ఉద్యోగ సమస్యను మనం అధిగమించేయడానికి స్కోప్ ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ప్రభుత్వం ఆ దిశగా దీనిపైన ఇంకొంత ఫెరోషియస్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేనైతే కోరుకుంటా ఉన్నాను.
నెక్స్ట్ ఇక అసలు విషయానికి వస్తే రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్, కింది స్థాయి నుంచి సీఎం దాకా ఎదిగారు. తొక్కిస్లాట్లో రేవంత్ చనిపోవడం కలిసివేసింది. వాళ్ళ ఇంటికి అల్లు అర్జున్ సారీ చెప్పి ఉండాల్సింది. గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నారు. ఇష్యూలో అతను ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. సో కర్ర విరగొద్దు, పాము జావద్దు అనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ కనబడతా ఉన్నాయి. ఇటు అల్లు అర్జున్ తన అల్లుడు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కు చురకలు అంటిస్తూనే ఈరోజు రేవంత్ రెడ్డిని కొంత ఆకాశానికి ఎత్తుకున్నాడు. అదేవిధంగా ఈరోజు అల్లు అర్జున్ని తప్పు చేసిండు అని అంటూనే తప్పు చేయలేదనే కోణంలో ఈరోజు బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇది ఇలా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మెచ్యూర్డ్ పొలిటీషియన్కు ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గత 15 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో, 2008 నుంచి 16 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. సో ఎప్పటికప్పుడు రాటు తేలుతూ వస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. అందులో ఎలాంటి అతిశయోక్తి కాదు, అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈరోజు ఎక్కడ కూడా పాలిటిక్స్ సంబంధం లేకుండా వచ్చి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఎదగడం, అది కూడా పొలిటికల్ కన్సిస్టెన్సీ. అంటే ఎప్పుడైనా కానీ చాలామంది ఏమనుకుంటారంటే దెబ్బలు రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ హర్డిల్స్ కానీ ఎదురైనప్పుడు వెనకడుగు వేస్తారు. వెనకడుగు వేసినప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా విజయాలు సాధించలేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కూడా రాజకీయాల్లో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ తాము అనుకున్నటువంటి లక్ష్యం కోసం ముందుకు ప్రయాణిస్తూ ప్రజల్లో మమేకమవుతూ ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్న వాళ్ళలో ఈరోజు పవన్ కళ్యాణ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా దిట్టని చెప్పొచ్చు. వాళ్ళపైన ఎన్ని కేసులైనా కానీ ఎన్ని అవమానాలైనా కానీ ఎంతమంది ఇబ్బందులు పెట్టినా కానీ ఈరోజు ఎన్ని రకాలుగా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. సో అన్ని హడ్డిల్స్ ఎదుర్కొని కూడా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఈరోజు ప్రజల కోసం ముందుకు కదులుతూ ఉన్నారు. సో అందుకే ఎప్పుడైనా కానీ కమిట్మెంట్ ఉండాలి. నాయకుడిగా ఎదగాలనుకున్న వారికి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్తో పాటు ఈరోజు ఆ యొక్క ఫోకస్డ్గా ఉండాలి. ఎన్ని హడ్డిల్స్ కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఫోకస్డ్గా ఉండి ముందుకు పోగలిగితే ఖచ్చితంగా విజయాలు వాటంతటవే తమ దరికి వస్తాయనేది ఈరోజు ఇద్దరు కూడా ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ ఈరోజు రేవంత్ రెడ్డి విషయంలో రీసెంట్గా జరిగిన అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఘటన సంబంధించిన విషయంలో ఈరోజు ఆయన బాధితుల పక్షాన్ని నిలబడడం అవుతుందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ చాలామంది అభిమానులు కావచ్చు, కొంతమంది సినిమా ఆర్టిస్ట్, కొంతమంది వాళ్ళు కావచ్చు, ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అల్లు అర్జున్ని పరామర్శిస్తూ ఉన్నారు, అల్లు అర్జున్ మద్దతు నిలబడుతున్నారు. కానీ అక్కడ ఒక సామాన్యమైనటువంటి మహిళ చనిపోయింది. శ్రీతేజ్ ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడని తెలిసి కూడా ఈరోజు వారికి అండగా ఉండాల్సింది పోయి అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది, ఏమైపోయింది, ఆయనకి ఏం కాలేదు. సో వారికి నిలబడడం అవుతుందో సినిమా ఇండస్ట్రీ మీద ఈరోజు ప్రజల్లో ఒక అసహ్యమైనటువంటి భావన ఏర్పడింది. దాని తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని